గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యాక్చువల్లీ స్టేజ్ మీదకి మీరు వెళ్ళేటప్పుడు రష్మిక మీ ఫ్రెండ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారు? యాక్చువల్ ఆ టాపిక్ ఎందుకు వచ్చింది? రష్మిక ఫ్రెండ్ ప్రేరణ అనేసి లైక్ ఓటింగ్ గురించా లేకపోతే ఎందుకు చెప్పింది ప్రేరణ ఆ టాపిక్? నాకు అసలు రష్మిక మ్యాటర్ వచ్చిందే నచ్చలేదు. నాకు ఇప్పుడు దాకా లైక్ ఈ కామెంట్స్లో కానీ ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ ఇది వస్తుంది కూడా నాకు నచ్చట్లేదు. ఎందుకంటే నేను అనుకున్నా ఇది వచ్చేది నాకు ఎఫెక్ట్ అవ్వకూడదు. నేను ఎప్పుడు రష్మిక మ్యాటర్ తీసుకురాలే. నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్లోనే ఎవరు నాగ్ సార్కి లైక్ టీంకి చెప్పారో తెలియదు కానీ ఆయన అది అడుగుతారు కూడా అని నాకు తెలీదు. ఎక్స్పెక్ట్ చేయలే. నీకు ఒక సెలబ్రిటీ ఫ్రెండ్ ఉంది కదా అని అడిగేశారు. నాకు రియలైజ్ కూడా కాలేదు ఎవరనేసి. అండ్ నాకు ఇప్పుడు గుర్తులేదు ఆయన చెప్పింది ఆయననే రష్మిక పేరు చెప్పారా లేకపోతే నేను చెప్పానా తెలీదు. మీరు చెప్పారు పేరు, ఆయన అడిగారు, జస్ట్ క్వశ్చన్ అడిగారు. ఆయన నాకు ఆమె గురించి అడిగారు. సో చాలా పెద్ద సెలబ్రిటీ, చాలా మంది తెలుసారంటే చాలా పెద్ద సెలబ్రిటీ మా ఇండస్ట్రీలో, నీకు ఆమె తెలుసు అన్నారు. అప్పుడు నాకు ఫ్లాష్ అయింది రష్మిక. సో అది ఆయనకు ఎవరు దాని గురించి చెప్పారో తెలీదు. అండ్ అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరు దాని గురించి అడగడం. అండ్ ఐ డోంట్ లైక్ ఇట్. ఎందుకంటే అది ఇలాంటి ఆమె ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందో, ఇప్పుడు బిగ్ బాస్ సంబంధించిన దాంట్లో ఈజీగా ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. రష్మిక గురించి మాట్లాడుతుంది అంటే పాపులారిటీ కోసమా అనేసి. నాకు అసలు వద్దు ఇది. నేను ఇప్పుడు కూడా వేరే ఇంటర్వ్యూ వాళ్ళు వస్తే రష్మిక గురించి ఏమైనా క్వశ్చన్ ఉంటే ప్లీజ్ నన్ను అడగకండి, ఎందుకంటే చాలా అయిపోతుంది. నేను మాట్లాడేది నా గురించి చాలా ఉంది. సో ఇది ఒకటి అడ్డం పెట్టుకుని మాట్లాడే అవసరం లేదు. అదే మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఎందుకు చెప్పింది, మళ్ళీ వీళ్ళిద్దరు రూమ్మేట్స్ అంట, దీని గురించి ఇప్పుడు ఆయన క్వశ్చన్ అడగకపోతే నాకు ఎక్కడి నుంచి వస్తుంది? సో వాళ్ళు అది ఎందుకు క్రియేట్ చేశారు? ఇప్పుడు సూర్య గారు వస్తే కూడా, సూర్య గారు వచ్చారు, ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు ఇంట్రొడక్షన్ ఇచ్చారు. వీళ్ళు యూట్యూబ్ చేస్తారు, వీళ్ళు డాన్స్ చేస్తారు. నా మీద వచ్చినప్పుడు ఈమె రష్మిక చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నారు. అసలు అప్పటి కూడా అనుకున్నా, అరే ఎందుకు అక్కడ ఎందుకు అది చెప్తున్నారు అనేసి. సో అది చాలా పాయింట్స్ లో అరే అవసరం లేదు కదా అనే పాయింట్స్ లో కూడా దాని గురించే మాట్లాడారు. సో ఐ డోంట్ నో, అంతే. అనుకున్నా అది వస్తూనే ఉంటది టాపిక్, అది వస్తూనే ఉంటది. ఎందుకంటే అది పెద్దది. ఇంకెక్కడి నుంచి అది కంటిన్యూ అవుతుంది. ఏం చేస్తారు మరి? ఇగ్నోరా? అంతే, ఇలా ఇగ్నోర్ నవ్వేసి అలా తెలిసేయడం. హౌస్లో ఎవరిని బ్లాక్ చేసుకోవాలి, ఎవరిని ఫ్రెండ్ చేయాలి అని అన్న సిచ్యువేషన్లో వస్తే అందరినీ ఫ్రెండ్ చేసుకొని సోనియాని మాత్రం అలాంటి పర్సన్ నా లైఫ్లో వద్దు ఇది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. కానీ మీరు సోనియా పెళ్ళికి వెళ్ళారు. ఎలా? అది నాకు అర్థం కాల. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, మీరు ఫాలోలో మినిమం ఒకటి పెట్టేసి ఎంతమైందైనా పెట్టొచ్చు, బ్లాక్ లో 100% ఖచ్చితంగా ఒక్కరు ఉండాలి అని చెప్పారు. అండ్ బిగ్ బాస్ చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎవరిని పడట్లేదో, ఎవరిని మీరు హౌస్ తర్వాత కలవకూడదు అనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ పెట్టండి అని ఆయన అనౌన్స్ చేశారు. ఆయన అనౌన్స్ చేసిందే నేను రిపీట్ చేశాను, నేను కలవకూడదు అనుకుంటుంది అనేసి ఇలా పెట్టాను. కానీ అది అక్కడ ప్రక్రియ చేయాలి. సో ఉన్న వాళ్ళలో నేను అందరినీ పెట్టలేదు, నేను 7 or 8 మెంబర్స్ నే పెట్టాను. అంటే ఈమెను మెన్షన్ చేశారు కదా, లైక్ ఎవరినైనా కలుస్తాను కానీ ఈమెను అయితే ఎవరినైనా కలుస్తాను అని చెప్పలేదు. బట్ అది ఎంత వచ్చిందో తెలీదు. ఐ సెడ్ కొంతమందిని పెట్టేసి వీళ్ళతో నాకు మంచి బాండ్ వచ్చింది, వీళ్ళని పక్కాగా కలవాలి అనుకుంటున్నా, ఎందుకంటే ఈ బాండ్ కంటిన్యూ అయితే చాలా బాగుంటది అనిపిస్తుంది. బట్ అలానే అప్పుడే ఆమె మళ్ళీ హౌస్ బయట నుంచి వచ్చి మళ్ళీ నామినేషన్స్ లో నాకు చాలా గట్టిగా చాలా చాలా నెగిటివ్ గా మాట్లాడింది. సో అక్కడ ఉన్న వాళ్ళలో నేను ఖచ్చితంగా ఒకరిని పెట్టాలి అంటే నేను సోనియాని పెట్టాను. అండ్ చెప్పేది కూడా బిగ్ బాస్ ది
వాయిస్ దే నేను క్యాచ్ చేసి అదే విధంగా చెప్పాను కాబట్టి ఇట్ వాస్ లైక్ నేను పుడికి కలవను ఈ అమ్మాయినే అనేసి ఉంది. దాని తర్వాత బయటికి వచ్చాక ఇప్పుడు ఫినాలే వచ్చి నేను సోనియాది ఇమిటేషన్ చేశాను స్టేజ్ మీద నాగ్ సార్తో, సోనియాతో మాట్లాడాను, అదంతా ఓకే. పెళ్లి గురించి తెలిసింది. నేను అన్నాను నేను వెళ్ళను ఎందుకంటే బాగుండదు, ఇప్పుడే అది బ్లాక్ది అంతా అయింది, ఎంత నేను అది ఒక బిగ్ బాస్లో చెయ్యాలి అనుకున్న ప్రక్రియ అని నేను ఎంత చెప్పినా అది బాగుండదు. ఎందుకంటే డెఫినెట్లీ ఎవరో ఒక్కరైనా వస్తారు, నువ్వు బ్లాక్ లో పెట్టావు కదరా ఎందుకు అంటే ఫేక్ గా ఉన్నావా అలా వచ్చేస్తుంది. బ్లాక్ లో నేను జస్ట్ పెట్టాలి ప్రక్రియ కాబట్టి పెట్టాను. సో నేను చెప్పాను, నేను శ్రీపద్కి చెప్పాను, మా నాన్నకి చెప్పాను. సోనియా మా నాన్నకు కూడా ఇన్విటేషన్ ఇచ్చింది దగ్గర నుంచి. యశ్వీర్ అండ్ సోనియా ఇద్దరు నాన్నని పిలిచారు, శ్రీపద్ని పిలిచారు, నేను బయటకు వచ్చినప్పుడు నన్ను పిలిచారు. అది బ్లాక్ గురించి టెలికాస్ట్ అయిన తర్వాత కూడా సోనియా నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి ప్లీజ్ పెళ్లికి రా, నీకు వీలైతే రా, నువ్వు శ్రీపద్ రా అన్నారు.